ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్య సూర్యగ్రహణం అండి. ఈ యొక్క సూర్యగ్రహణం అనేది కీడుతో వస్తుంది కొడుకులున్నవారికి. కాబట్టి కర్కాటక రాశివారు ఈ పరిహారం అనేది తప్పకుండా చెయ్యాల్సిందే అని చెప్పి మన పండితులైతే చెప్తున్నారు. లేకుంటే మాత్రం గండం తప్పదు అని చెప్పి నొక్కి మరీ చెప్తున్నారన్నమాట. మీకు ఈ పరిహారం చేయడం వల్ల రూపాయి కూడా ఖర్చుండదు. ఎందుకీ మాట చెప్తున్నానంటే చాలామంది కూడా అభిప్రాయపడేది ఏంటి అంటే వీరేంటో వీడియోస్ కోసం చెప్తున్నారు, వ్యూస్ కోసం చెప్తున్నారు, డబ్బుల కోసం చెప్తున్నారు అనుకుంటారు. ఈ ఒక్క వీడియో చూడ్డం వల్ల మాకు కోట్లయితే రావండి, కాని మీ బిడ్డల భవిష్యత్తు కోసం చెప్తున్నాము అని చెప్పి ఎవ్వరూ కూడా గుర్తించలేకపోతున్నారు. ఎందుకు అంటే కనుక ఏదైనా కాని మన చెవిన పడింది అంటే పెద్దల మాట చద్దన్న మూట అని చెప్పి చెప్తారు. ఏదన్నా ఒక మాట మన చెవిన పెద్దలు చెప్పారు అని ఉంటే దాని వెనక అర్థాలు, ఆంతర్యాలు చాలా గొప్పగా ఉంటాయి. వాటిని మనం కనుక అనుసరించి ఫాలో అవ్వగలిగితే దానివల్ల మనకి మంచి తప్పితే చెడు జరగదు. ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ తరం వాళ్లు నమ్మి తీరాలి. కాబట్టి ఈ పెద్దలు చెప్పిన మాటని నిర్లక్ష్యం చెయ్యకుండా మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఈ యొక్క గ్రహణం, పైగా మనకిది అమావాస్యతో కలిసి రావడం వల్ల ఈ యొక్క గండాన్ని కనుక మీరు పూర్తిగా తప్పించుకోకపోతే తరువాత ఎందుకు చేయలేదా అని చెప్పి తలపట్టుకుని ఏడ్చినా కూడా ఉపయోగం ఉండదు. అంతేకాని కొడుకులున్నవారికి ఎందుకు చెప్తున్నారక్కా, ప్రతిసారి కూడా కొడుకుల మీదగానే ఎందుకొస్తోంది అంటే కనుక దానికి కారణం కూడా ఉంది. ఏంటి అంటే కనుక మనకి ఎప్పుడైతే ఒక తల్లి గర్భిణి ఉండి తన బిడ్డను కడుపున మోస్తున్న దగ్గర్నుంచి మొదలు ఆ బిడ్డ ఎవరు పుడతారా అని చెప్పి మన బంధువుల్లోనే చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఎదురుచూసేవాళ్లల్లో ప్రేమగా ఎదురుచూసేవాళ్లు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు. అమ్మ, నాన్న, మన తోబుట్టూలు, లేకుంటే కనుక మన అత్తామామ, ఇటువంటి వాళ్లు ప్రేమగా ఎదురుచూస్తారు. కొంతమందేంటి అంటే అబ్బో అబ్బాయి పుడితే మాత్రం ఇంక వాళ్లని పట్టుకోలేము అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొడుకుల మీద ఏడుపనేది. ఇక అబ్బాయే పుట్టాడు అంటే కనుక అబ్బా అబ్బాయి పుట్టాడమ్మా, ఇంకేమలమవుతారు, ఇంకేం ఇచ్చేస్తారు, అసలు వాళ్లకి ఎందుకో కూడా అర్థం కాదు. రూపాయి కూడా వాళ్లకు ఉపయోగం ఉండదు. కాని ఈ మాటలుంటాయి చూశారా, ఇవి చాలా ప్రమాదకరమైనవి. మన దగ్గర ఒక 100 రాళ్లు తీసుకుని గోడమీద కొడితే 100 రాళ్లు గోడమీద తగలకపోవచ్చండి, కాని ఒక 2 రాళ్లైనా కాని తగులుతాయి. ఆ 2 రాళ్లు తగలడం వల్ల గోడకు ఏదైనా కూడా జరగవచ్చు. అలాగే నరుల దిష్టి కూడా అంత ప్రమాదకరమైనది. కొడుకులున్నవారికి అంటే కనుక బిడ్డ పుట్టిన దగ్గరనుంచి మొదలు తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, ఎవరి పోలిక, చేతులు వేళ్లు పొడవుగా ఉన్నాయా, పొట్టిగా ఉన్నాయా, అబ్బో వాళ్ల నాన్న మొహం వచ్చిందిగా, పిల్లోడు గొప్ప పిల్లోడవుతాడు అని చెప్పి సంవత్సరం పెరిగే కొంది పిల్లవాడిమీదే వాళ్ల కళ్ళుంటాయి. వాడు ఎంత హైటైట్ అవుతున్నాడు, ఎంత బరువులో ఉన్నాడు, ఏ బట్టలు వేస్తున్నారు, బ్రాండెడ్ వేస్తున్నారా లేకపోతే వేరేవ్ వేస్తున్నారా, ఆ పిల్లోడికి సైకిల్ తెచ్చారంట, లేదంటే ఆ పిల్లోడిని కాస్త వయసు వచ్చిన తర్వాత 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తే అబ్బో పెద్ద స్కూల్ జాయిన్ చేశారు, వీళ్ల పని మామూలుగా లేదుగా, కొడుకు పుట్టాడని ఓవర్ చేస్తున్నారుగా అని చెప్పి. ఇక కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇక మామూలుగా లేదు. వీటి ప్రభావం ఎలా ఉంటుందంటే పిల్లలు టీనేజ్ వచ్చిన తర్వాత పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉండటం, తరచుగా అప్పటి వరకు బాగున్న పిల్లలు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలొచ్చి ఆ పిల్లలు అప్పటికప్పుడే మంచాన పడిపోతూ ఉండటం, బయటికి స్పీడ్ వయసులో ఉన్న పిల్లలు అంటే టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు బైక్ల మీద స్పీడ్గా నడవడం, వాటి వల్ల యాక్సిడెంట్స్ అవ్వడం, అలాగే లేనిపోని కన్ను దిష్టి వల్ల ఎదగాల్సిన పిల్లలు ఎదగకుండా ఆగిపోవడం, చెప్పిన మాట వింటున్నారు కదా బుద్ధిమంతులు అని చెప్పి అనుకునేలోపే పిల్లలు పక్క సవాసాలు పట్టి చెడ్డదారిలో అడుగుపెట్టేసేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. దీనివల్ల ప్రభావం ఎవరిమీద పడుతుంది? ఇటు బిడ్డ భవిష్యత్తు మీద పడుతుంది, ఇటు వారి యొక్క తల్లిదండ్రులకు మానసిక వేదన ఒక్కటే తక్కువ, ఇంక వాళ్లకి అంతా నరకాన్ని చూస్తారు వాళ్ళు. కాబట్టే మగపిల్లలున్నవారికి ఎక్కువ కీడు అనేది పొంచి ఉంటుంది. ఇక్కడ ఆడపిల్లలు తక్కువని చెప్పి నేను చెప్పట్లేదండి, ఎక్కడా కూడా ఇద్దరూ కూడా సమానమే. కడుపున పెరిగి పుట్టిన పిల్లల మీద ఒక్క తల్లికైనా ఒక్కటే ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలు కూడా మనకి చాలా మంచిదన్నమాట. ఆడపిల్లల్ని నేనెక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు. కాని మగపిల్లలు ఏంటి అంటే కనుక ఆడపిల్ల ఒక వయసొచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుంది. తరువాత తను భర్త, తన కుటుంబం, తన ధ్యాస వేరుగా అయిపోతుంది. కాని అబ్బాయి పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటాడు, మన దగ్గరే ఉంటాడు. మనకేంటి ధైర్యం, మగపిల్లవాడు దగ్గరుంటే నా కొడుకు దగ్గర నేను ఉంటున్నాను అని చెప్పి ధైర్యం ఉంటుంది ఆ తల్లికి. అలాగే వీడేమవుతాడు పెద్దయిన తర్వాత? ఫ్యామిలీని సపోర్టివ్గా ఉండాలి.
వీడి చేతుల మీదగానే అంటే ఆ బాబు చేతుల మీదగానే ఫ్యామిలీ బ్రతకాలి అంటే ఆ పిల్లవాడు సంపాదించి పెట్టాలి. అలా సంపాదించాలి అంటే పిల్లవాడు మానసికంగా బలంగా ఉండాలి, శారీరకంగా బలంగా ఉండాలి, దిష్టిదోషాలు పిల్లవాడి మీద ఉండకూడదు. అప్పుడే కదా ఆ పిల్లవాడు భవిష్యత్తంతా సంపాదించడమే కదండి. ఎంత స్ట్రెస్ ఉంటుంది వాళ్లకి, ఎంత ఒత్తిడి ఉంటుంది వాళ్లకి. కాబట్టి అటువంటి పిల్లవాడు చల్లగా ఉండాలని ఏ తల్లిదండ్రైనా కోరుకుంటారు. కాబట్టి ఈ పరిహారం అనేది కొడుకులున్నవారు తప్పకుండా చేసుకుని తీరాల్సిందే అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. ఇది ఎవరు ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి అంటే 3 నెలలు ఉన్న పిల్లవాడి దగ్గరనుంచి 55-60 సంవత్సరాలు ఉన్న పిల్లవాడి వరకు కూడా చేసుకోవచ్చు. మా పిల్లలు బయట ఉంటున్నారు, వేరే దేశంలో అబ్రాడ్స్లో ఉంటున్నారు, స్టేట్స్లో ఉంటున్నారు, మరి ఎలా అంటే కనుక ఒకవేళ మీ పిల్లలకి కనుక పెళ్ళిళ్ళైతే భార్య చేయవచ్చు నేను చెప్పే ఈ పరిహారం. ఎందుకంటే భార్య అంటే అన్ని రకాలుగా వస్తుంది. ఒక్కొక్కనొక స్థాయిలో తన భర్త దగ్గర తను ఒక తల్లిలాగా మారిపోతుందన్నమాట. కాబట్టి భార్య కూడా ఈ పరిహారం చేయవచ్చు. మనకి ఈ యొక్క సూర్యగ్రహణ వివరాల గురించి మాట్లాడుకుంటే అంటే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17 మంగళవారం రోజు వస్తుంది. అంటే అత్యంత కీడుతోటి వస్తుందన్నమాట ఈ యొక్క మంగళవారంతో పాటు కలిసి రావడం అనేది. దీని ప్రభావం అనేది చాలా ఎఫెక్ట్ అనేది చూపబోతుందన్నమాట. మనకి ఈ యొక్క మంగళవారం రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కదా, దీన్నే రాహుగ్రస్త సూర్యగ్రహణం అని చెప్పి పిలుస్తారు. ఇది ధనిష్ఠా నక్షత్రం 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజు రాబోతుంది. ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఫిబ్రవరి 17 మంగళవారం మధ్యాహ్నం తరువాత 3:26 నుంచి 7:57 వరకు ఉంటుందన్నమాట ఈ యొక్క గ్రహణ సమయం అనేది. ఈ యొక్క సూర్యగ్రహణం సంపూర్ణంగా 4 గంటల పాటు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయంలోనే అంటే 3:26 నుంచి 7:57 వరకు ఈ 4 గంటల సమయంలోనే నేను చెప్పిన ఈ యొక్క పరిహారాన్ని మీ పిల్లల కోసం చెయ్యాలన్నమాట. అర్థమైంది కదా. టైమింగ్స్ కూడా నేను క్లియర్గా చెప్పానండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కొంచెం మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసి చూడండి. చాలామంది కూడా ఏలనాటి శనిదోషాలతోటి, అర్ధాష్టమ శనిదోషాలతోటి, జాతక దోషాలతోటి, రాహు కుజదోషాలతోటి బిడ్డ సరైన నక్షత్రంలో పుట్టకపోతే ఆ దోషం ఎఫెక్ట్ కూడా పిల్లల మీద పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్లు ఏవి ఉన్నా కూడా, బిడ్డకి నరదిష్టి ఉన్నా కూడా నేను చెప్పిన ఈ పరిహారం చేయడం వల్ల పూర్తిగా ఆ సమస్యలన్నీ కూడా దూరమయ్యి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఈ యొక్క సూర్యగ్రహణానికంటే ముందు ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారం రోజు మనకి మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి రోజు గుర్తుపెట్టుకుని కొడుకులున్నవారు ఖచ్చితంగా మీ బిడ్డల చేత రుద్రాభిషేకం కాని, ఆవు పెరుగుతోటి అభిషేకం కాని శివలింగానికి చేపించండి. దీనివల్ల చాలా సమస్యలు దూరమవుతాయండి. నమ్మలేరు మీరు ఇంత మంచిగా ఉంటుందా అని చెప్పి. ఇక ఈ పరిహారం ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. మీరు నిండుగున్న అన్నం తీసుకోండి. నిండుగున్న అన్నాన్ని చక్కగా ఎవ్వరూ కదిలించకూడదు, ఎవరూ తీయకూడదు. అన్నం ఆల్రెడీ తినేసిన అన్నాన్ని దీనికి వాడకూడదు. మీరు సపరేట్గా వండుకున్నా పర్లేదు, మామూలుగా మీరు వండుకున్న అన్నంలో మొదటిగా తీసిన అన్నమైనా కూడా పర్లేదు. ఇందులో ఒక ముద్ద, తెలుపు రంగులో ఉండే ముద్ద, అన్నం తెలుపు రంగులోనే ఉంటుంది కాబట్టి ఏమీ కూడా కలపకుండా తెల్ల అన్నాన్నే ముద్దలాగా చేసుకుని ఆ అన్నం ముద్దని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ అన్నమే ఎందుకు అంటే కనుక అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంతో మనం ఏం చేసినా కూడా దానికి 1000 రెట్ల ఫలితం అనేది ఉంటుంది. ముఖ్యంగా బిడ్డలకి నరదిష్టి తీయడానికి అన్నం చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. తరువాత ఒక అన్నంలో కొంచెం పసుపుని వేసి ముద్దలాగా చేయండి. తరువాత ఇంకొంచెం అన్నంలో కుంకుమని కలపండి. కుంకుమని కలిపితే మనకు ఆ అన్నం ఎరుపు రంగులోకి వస్తుంది. ఈ యొక్క ఎరుపు రంగు అన్నాన్ని కూడా ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టేసేయండి. కర్కాటక రాశివారు ఇప్పుడు ఈ 3 ముద్దలు తీసి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత నల్ల నువ్వులను తీసుకోండి. నల్ల నువ్వులు మనిషికి ఉన్నటువంటి నరదిష్టిని తీసివేయడానికి, శనిదోషాలను తొలగించడానికి, అలాగే బిడ్డ ఏదైనా కానీ మానసికమైన సమస్యలతోటి బాధపడుతున్నా ఆ ఘోషను తీసివేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత కోడుగుడ్డు. కోడుగుడ్డు చాలా పవర్ఫుల్ అండి. గుడ్డు మనకి ఒక రకంగా చెప్పాలి అంటే జీవంతో సమానం. గుడ్డు పిండం రూపంలో ఉంటుంది. ఇందులో ఉండే తెల్లసొన, పచ్చసొన అనేవి దిష్టికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. దీనికోసం మీరు ఒక స్టీల్ ప్లేట్ గాని, ఇత్తడి ప్లేట్ గాని, రాగి ప్లేట్ గాని, ప్లాస్టిక్ ప్లేట్ అయినా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఈ ప్లేట్ని మీరు కడిగి మళ్ళీ వాడుకోవచ్చు, పడేయాల్సినంత అవసరం లేదు.
ఈ విధంగా ప్లేటును తీసుకున్న తర్వాత నేను చెప్పాను కదండి సమయం మరొక్కసారి చెప్తున్నాను. మధ్యాహ్నం తర్వాత 3:26 నుంచి రాత్రి 7:57 వరకు ఉంటుంది కాబట్టి ఈ 3:26 నుంచి 7:57 లోపు చేసేసుకోవాలి. ఈ యొక్క 3 ముద్దల్ని కూడా ప్లేట్లో పెట్టుకుని తర్వాత నల్ల నువ్వులను ఆ 3 ముద్దల మీద పెట్టి తర్వాత గుడ్డును తీసుకుని గుడ్డు మీద కాటుకతోటి నేను వీడియోలో చూపించిన విధంగా ఇంటూ గుర్తును వెయ్యండి. ఈ విధంగా ఇంటూ గుర్తును వేసి మీరు ఆ గుడ్డుని ఆ ముద్దల మధ్యలో పెట్టండి. ఈ విధంగా మన యొక్క పరిహారానికి కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయన్నమాట. దీనికోసం మీరు బయటనుంచి తెచ్చుకోవాల్సిన సిందమ్మ ఏంటి అంటే గనక ఒక కోడిగుడ్డు, కొన్ని నువ్వులు. ఈ నువ్వులు కూడా ఇంట్లో ఉండేవే, గుడ్లు కూడా ఇంట్లో ఉండేవే కాబట్టి దీనికోసం మీకు డబ్బులు ఖర్చే ఉండదండి. మీకు దీనివల్ల చాలా ఉపయోగం కలుగుతుంది. ఇలా దీంతో కనుక మీ బిడ్డకి ఆ సమయంలో, ఎందుకంటే గ్రహణ సమయం అనేది చాలా పుణ్య సమయం అన్నమాట. ఈ యొక్క పుణ్యకాలంలో మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా దానికి రెట్టింపు శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క కోడిగుడ్ల మీద కీడుని, నరదిష్టిని, అలాగే కోడుకులు బాధపడటం వల్ల వచ్చే ఆ యొక్క వేదన ఏదైతే ఉంటుందో ఆ వేదన తల్లిదండ్రులకు తీరిపోవడానికి పిల్లలు అనుకున్న స్థాయిలో ఉండాలి అంటే కనుక మీ యొక్క అంటే తల్లులు ఖచ్చితంగా చేయవలసిన బాధ్యతనమాట ఇది. మా పిల్లల కోసం మేమేదైనా చెయ్యాలి అని అనుకుంటారు ప్రతి తల్లిదండ్రి కూడా. మీరు ఏవేవో లక్షలు, కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. ఆ కీడు కలుగుతున్న సమయం అప్పుడు కీడును తొలగించే ప్రయత్నం చెయ్యండి. ఆటోమేటిక్గా భగవంతుడు పిల్లలకి మంచి దారిని చూపిస్తారు. ఎప్పుడైనా కానీ నరుల దిష్టికి నల్ల రాళ్లు సైతం పగిలిపోతాయంటారండి. అంత ప్రమాదకరమైనది నరుల దిష్టి. మీ బిడ్డల మీద ఆ దిష్టిని తీసివేయడం తల్లి యొక్క బాధ్యత, గుర్తుంచుకోండి. మీరిప్పుడు ఏం చెయ్యాలి అంటే ఈ యొక్క బిడ్డను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి మీరు రెడీ చేసుకున్నటువంటి ఈ యొక్క ఆ ప్లేటును తీసుకుని మీ పిల్లవాడికి ఎడమ చేతివైపుగా 3 సార్లు, కుడి చేతివైపుగా 3 సార్లు ఆ యొక్క ప్లేటును తిప్పి, అదేవిధంగా తలపై భాగం నుంచి బొటనవేలు దాకా 3 సార్లు, మళ్లీ బొటనవేలు దగ్గర్నుంచి తలపై భాగం దాకా 3 సార్లు, బిడ్డను వెనక్కి తిప్పి వెనకమాల తలపై భాగం నుంచి మిడిమల దాకా 3 సార్లు, మళ్లీ మిడిమల దగ్గర్నుంచి తలపై భాగం దాకా 3 సార్లు తిప్పేసేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా పిల్లవాణ్ణి కాళ్ళు, చేతులు, మొహము కడుక్కుని లోపలికి రమ్మనండి. కుదిరితే స్నానం చేసి లోపలికి రమ్మనండి. అలాగే ఈ యొక్క ప్లేటులో ఉన్నటువంటి ముద్దలను, నువ్వులను, కోడిగుడ్డును ఏం చెయ్యాలి అంటే కనుక ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో, అలాగే 4 రోడ్లు కలిసేసే దగ్గర కాని ఈ యొక్క ప్లేట్లో ఉండే ముద్దలను పడేసేసి ఆ తల్లి కూడా లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు, చేతులు, మొహము కడుక్కుని వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వచ్చేసేయాలి. మీరు కుదిరితే ఈ సమయంలో స్నానం కూడా చేయవచ్చు. పిల్లవాడు స్నానం చేయొచ్చు, తల్లి కూడా స్నానం చేయొచ్చు, గుర్తుంచుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత మీ బిడ్డ జీవితానికి మీరు అదృష్టదాయకంగా ఒక దారిని చూపించినట్లవుతుంది. పిల్లవాడి మీద ఉన్నటువంటి నరదిష్టి, నరుల ఏడుపు, అయినవాళ్లలోనే మన దరిద్రం ఏందంటే అయినవాళ్లలోనే ఏడుపులెక్కువ. పిల్లలు ఎదుగుతుంటే అస్సలు చూడలేరు 2 కళ్లతోటి. పిల్లవాడు మంచి బట్టలు వేసుకుంటే అస్సలు ఓర్వలేకపోతారు వాళ్ళు. రూపాయి ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నా కూడా ఆ పిల్లవాడి మీద పడి ఒక్కటే ఏడుపులు. పైకి మాత్రం నవ్వుతూనే ఉంటారు, కాని లోలోపల కుళ్ళుకుంటూ ఉంటారన్నమాట. వారి యొక్క ఘోష సామాన్యమైనది కాదు. ఆ ఘోషను అర్జెంటుగా తీసేసేయండి పిల్లల మీద నుంచి, ఈ చిన్న పని చేసుకొని. ఇక ఈ సూర్యగ్రహణం రోజు మనకి ఇది ఇండియాలో అంత ఖచ్చితంగా పట్టించుకోవాలి అని చెప్పి మన పండితులు చెప్పడం. ఇది అంటార్కిటికాలో కనిపిస్తుందన్నమాట. ఎంత అంటార్కిటికాలో కనిపించినా మన యొక్క భారతదేశమే కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా సూతకంలాగా ఇంట్లో వస్తువులు కడుక్కోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, దేవాలయాలు మూసివేయడం ఇటువంటివేమీ మనకి జరగవు. ఇక్కడ జరక్కపోయినప్పటికీ కూడాను ఈ రోజు మాత్రం మీరు గుర్తుంచుకుని, అంటే షేవింగ్స్ చేసుకోవడం మగవాళ్లు, గోల్డ్ కట్ చేసుకోవడము, నాన్ వెజ్ తినడము, అలాగే ఈ రోజున కొన్ని చేయకూడని పనులు, అంటే భార్యాభర్తలు ఒకచోట ఉండటము, ఇటువంటివి చేయకూడదు ఈరోజు. ఈ యొక్క సమయం పుణ్యకాలం సమయం కాబట్టి మీరు ఈరోజు నాన్ వెజ్ జోలి వెళ్లకుండా చక్కగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేసేసి మంచిగా దేవునికి పూజ చేసుకుని ఈ యొక్క పుణ్యకాలం సమయంలో మీరు శివలింగానికి పూజ చేసుకోవడం, అమ్మవారికి చక్కగా మీరు పసుపు నీళ్లతోటి కానీ కుంకుమ నీళ్లతోటి కానీ అభిషేకం చేయించుకుంటే మీకున్నటువంటి ఏ గ్రహదోషాలైనా కూడా పూర్తిగా దూరమవుతాయి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలనేవి ధరించకూడదండి. ఈ రోజున ఎంతైనా కాని నలుపు చెడుకు సంకేతం కాబట్టి విడి రోజుల్లో ఓకే కాని ఇట్లా గ్రహణాలప్పుడు, పండగలప్పుడు నలుపు రంగు ధరించకూడదు. మీకు ఏ రంగైనా ధరించవచ్చు.
మహా అయితే కుదిరితే పసుపు రంగు కాని పచ్చరంగు కాని ఎరుపు రంగు కాని ధరించే ప్రయత్నమైతే చెయ్యండి. ఈ రోజున మన కళ్ళే ఏమీ అనుకోవడం లేదు కదా, మనకి దేవాలయాలు కూడా మూసివేయలేదు కదా అని చెప్పి దయచేసి ఈ సమయం, ఈ యొక్క గ్రహణ సమయం 3:26 నుంచి 7:57 వరకు ఉంది కదా. ఈ యొక్క రాహుగ్రస్త సూర్యగ్రహణం మనకి ఇది ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజు వచ్చింది కాబట్టి ఈ యొక్క సమయంలో గర్భిణీ స్త్రీలు దయచేసి బయటికి రావద్దు. ఎందుకంటే ఈ సమయంలో మీరు తిరగండి, పడుకోమని చెప్పి నేను చెప్పట్లా. తిరగండి, ఇంట్లో మామూలుగా ఉండండి, పనులు చేసుకోండి. కాకపోతే మాత్రం ఈ సమయంలో బయటకు మాత్రం రావద్దు. ఈ యొక్క 7:57 దాటిన తర్వాత బయటికి రండి. ఎందుకంటే ఈ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ బిడ్డ మీద పడుతుంది. తర్వాత మీరు బాధపడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఎఫెక్ట్ పడకూడదు అన్న ఉద్దేశంతోటి నేను మీకు ముందుగానే చెప్పడమైతే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణ సమయంలో బయటికి రావద్దు. మనకి ఈ యొక్క గ్రహణం అనేది పంచగ్రహ కూటమిలో వస్తుందండి. ఈ సూర్యగ్రహణం జరుగుతుంది. ఎప్పుడైతే పంచగ్రహ కూటమి జరుగుతుందో బుధుడు, శుక్రుడు, రాహువు, రవి, చంద్రుడు శీఘ్రగతి కలిగి ఉండేటువంటి గ్రహాలన్నమాట. ఈ సమయంలోనే మనం గర్భిణీ స్త్రీలను, మగపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మగపిల్లలు ఉన్న తల్లులు నేను చెప్పిన ఈ యొక్క పరిహారం చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అర్థమైంది కదండి? మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది, ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మీ యొక్క స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరికైనా అబ్బాయిలు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, చేసుకుంటారు. డబ్బుతో ఖర్చు లేదు కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. దీనివల్ల లాభమే తప్ప నష్టం ఉండదు అన్న విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే నేను ప్రతిరోజు పెట్టే ముఖ్యమైన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.